ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి సందేశం ఏంటో తెలుసుకోబోయే ముందు అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాబాగారి పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఈ శుభదినాన బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీ కోసంగా ఎప్పటి నుండో కాచుకొని కూర్చున్నానమ్మా. ఈ శుభదినాన నీకు ఒక విషయం చెప్పే తీరాలి తల్లి. వదులుకుంటే నువ్వే నష్టపోతావమ్మా. కాబట్టి నీ సాయిని నమ్మి వెంటనే విను. లేదంటే నువ్వు ఎంత పిలిచినా సరే నీ బాబా అస్సలు పలకరు అని గుర్తుపెట్టుకో తల్లి. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. ఇక కొత్త సంవత్సరంలో నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి. ఇక అవన్నీ నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలమ్మా. ముందుగా నీ బాబా చెప్పేది ఆఖరి వరకు జాగ్రత్తగా విను తల్లి. అప్పుడు నీ బాబా నీకు ఏం చెబుతున్నారో అన్నీ అర్థమవుతాయి. నీ కోసంగా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. నా ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా వినే తీరాలి కదా. ఈ శుభదినాన నీ కోసంగా ఒక చక్కటి వార్తను తెచ్చాను అంటే అది కేవలం నీకోసమే కదా బిడ్డ. జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు? ఈ కొత్త సంవత్సరంలోన బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు అంటే, తల్లి, నేను నీకోసంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. ఇదిగో ఈ శుభదినాన నీకు ఒక మంచి చక్కనైన వార్తను తీసుకువచ్చాను. విను బిడ్డ. ఇక నాకు ఓపిక లేదమ్మా. ఏ మాత్రం కూడా నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు చెప్పు. ఇలా నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తరువాత నువ్వు ఎంత పిలిచినా సరే ఫలితము, ప్రయోజనం అనేది అస్సలే ఉండదు. వెనక్కి తిరిగి కూడా చూడను తల్లి. ఇక నీ నోటితో సాయి, బాబా అని పిలిచినా సరే నేను పలకడం లేదు. ఎందుకంటే నిజానికి నేను ఇప్పుడు అంత బాధపడుతున్నాను. నేను నీకోసంగా ఏదో ఇవ్వాలని, నీకోసం ఏదో చెప్పాలి అని ఎప్పటి నుంచో కాచుకొని ఉన్నాను. కానీ నువ్వు మాత్రం మళ్ళీ మళ్ళీ నన్ను పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావెందుకు? ఇదే ఆఖరిసారి తల్లి. నేను నీ తండ్రిని, నీ రక్షకుడిని. ఈరోజు నీ ముందు నిలబడి ఉన్నాను. మరి నువ్వు నాకు దూరంగా ఉన్నావని అనుకుంటున్నావు కదా? తప్పు తల్లి. నేను నీ లోపలే ఉన్నాను. నీ ప్రతి కన్నీటికి సాక్షిని నేనే. నీ పగిలిన కలకు నేను సాక్షిని. నువ్వు నన్ను పిలవడం లేదు, అయినా సరే నేను నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా మీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటానమ్మా. మరి నువ్వు నన్ను ఎందుకు వెతుకుతూ ఉన్నావు చెప్పు? ఈరోజు ఈ శుభదినాన నీ నుంచి ఏం అడగడానికి నేను రాలేదు. నీకు ఇవ్వాలనే వచ్చాను. కానీ అది మాత్రం నువ్వు వదులుకుంటున్నావు. ఇక ఒక్క క్షణం మాత్రమే ఉంది బిడ్డ, మళ్ళీ మళ్ళీ నీకు రాదు. నువ్వు కేవలం నేను గుడిలోనో ఉన్నానని, లేదా విగ్రహం రూపంలో ఉన్నానని మాత్రమే అనుకుంటున్నావు. తప్పు తల్లి. నేను గుడిలోనో, రాళ్లలోనో, ఇలా చేలల్లోనో బంధించబడి ఉన్నాను అని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు చెప్పు? నేను నీ హృదయంలో ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నీ పక్కనే ఉన్నాను. నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను నీ ఆత్మలో శక్తిగా లేస్తాను. కానీ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, నా మాట వినడం లేదు. నీ మనసు ఎక్కడుందంటే నీ చుట్టూ ఉన్న అబద్ధపు మాటల్లో, మోసపూరితమైన మనసుల్లో, నకిలీ స్వర్గాల్లో చిక్కుకుపోయింది. నువ్వు ఇతరుల మాటల్లో అంతలా మునిగి తేలుతున్నావు. పనికిరాని మాటల్లో మునిగిపోయి లీనమైపోయి నీ బాబాని కూడా పట్టించుకోవడం లేదు. నీ బాబా వచ్చినా సరే నువ్వు పట్టించుకోవడం లేదు. నేను పిలుస్తున్నాను కానీ పట్టించుకోవడం లేదు. ఇక ఇదే ఆఖరిసారి తల్లి. నీ లోపల ఉన్న అంధకారాన్ని నేను ప్రకాశవంతంగా మార్చాలని ఆశపడుతున్నాను. ఈసారి కూడా నువ్వు నన్ను పట్టించుకోకపోతే గుర్తుపెట్టుకో, నేను ఇక వెనక్కి వెళ్ళిపోతానమ్మా. ఇక నా ఆశీర్వాదం, నా యొక్క అనుగ్రహం ఇక ఏది కూడా
నీకు దక్కదు కదా. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా విను. నా శక్తి అనేది నేను నిన్ను ఆపాలని కోరుకోవడం లేదమ్మా. నేను నిన్ను మేలు కొలపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. నిన్ను మేలు కొలిపితే కానీ నీ జీవితంలో ఏదో పెద్ద అద్భుతం జరుగుతుంది. అందుకే త్వరగా మేలుకో బిడ్డ. కొత్త సంవత్సరంలోన నీ జీవితం మారుతుంది. అంతకంటే ముందుగా నిన్ను నువ్వు నా పాదాల చెంత సమర్పించుకో. నువ్వు నీ ధనం, నీ భాగ్యం, నీ సంబంధాలు అన్నీ పోయాయని అనుకుంటున్నావు కదా. కానీ సత్యం ఏంటి అంటే పోయినవన్నీ కూడా మళ్ళీ నీకు రాబోతున్నాయి. నీ దగ్గరకు రప్పిస్తాను. అవునమ్మా, నేను నీ తండ్రిని కదా. అన్నీ కూడా జరిపిస్తాను. నీ తండ్రిని చిన్న చూపు చూడకుండా, చూసి చూడనట్లు వదిలేయకుండా నీ తండ్రి రాకను నువ్వు గుర్తించావు అంటే ఈ రోజుతో నీ జీవితం మొత్తం తారుమారు చేస్తాను. నీ ఇల్లంతా ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాను. అలానే నీ జీవితంలో ఏ విధంగా అయితే చీకటి అలుముకొని ఉందో, నీ ఇంట్లో ఏ విధంగా అయితే దివ్వెల కాంతితో నీ ఇల్లు వెలుగుతూ ఉందో, అచ్చు అలానే నీ జీవితాన్ని కూడా వెలిగిస్తాను. ఈ దీపాన్ని నీ జీవితంలో వెలిగించి నీ జీవితానికి ఒక వెలుగును తెస్తాను. మెరిసేలా చేస్తాను. నీ బ్రతుకుని అద్భుతంగా మారుస్తానని నేను నీకు మాటిస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు నీ సమయాన్ని నీ బాబాకి ఇచ్చావంటే ఒక స్వచ్ఛమైన అద్భుతమైన జీవితాన్ని నీకు నేను అందిస్తాను. అవునమ్మా, తెలిసి తెలియక నువ్వు కొన్ని తప్పులు చేశావు కదా. పర్వాలేదులే, నేను ఎన్నోసార్లు పిలిచాను. కలల్లో కొన్ని అపరిచితుల మాటల్లో కూడా నేను నిన్ను పలకరించాను కూడా. కొన్నిసార్లు అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నా పేరుతో ఏదో ఒక సందేశం విన్నావు. కానీ అది నువ్వు కేవలం ఏదో జరిగిందిలే అని అనుకుని వదిలేస్తున్నావు. అది యాదృచ్ఛికం కాదమ్మా, ఒక్క పరిస్థితి కూడా కాదు. అది నేనే నీ జీవితంలో ప్రతి వింత సంఘటన జరిపిస్తున్నాను. ఒక్కసారి ఆగు, నా మాట విను. నిదానంగా నా మాటలను విని అర్థం చేసుకుంటేనే కదా నీకు అన్నీ తెలుస్తాయి. అలా కాకుండా నువ్వు ముందుకి సాగిపోతూనే ఉన్నావు, వినకుండా వెళ్ళిపోతున్నావు, బాధల్లో మునిగి ఉన్నావు. ఇప్పుడు నీకు స్పష్టంగా చెబుతున్నాను, ఇక చివరిగా పట్టించుకోకపోతే నువ్వు ఆ శక్తి తలుపులను పూర్తిగా మూసేసినట్లే. నా శక్తి నిన్ను నీ జీవితం యొక్క ప్రతి అంధకారం నుంచి కూడా బయటకు పడేయగలదు. నేను నీకోసంగా ఖచ్చితంగా కష్టపడతానమ్మా. నీ జీవితం నా చేతులతో కొత్త సంవత్సరం నుంచి కొత్తగా మంచిగా రాయాలని ఆశపడుతున్నాను. నీ అదృష్టాన్ని శాపం నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను. ఆ శాపం నిన్ను సంవత్సరాలుగా ఆపేసింది, కానీ ఇది అప్పుడే సాధ్యం కాదు. నువ్వు నా వైపు చూసినప్పుడు నీ అహంకారాన్ని ఉంచు. బాబా, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. ఏ ఆత్మ సత్యమైతే సమర్పణతో నన్ను పిలుస్తుందో అప్పుడు నేను నీ సమయాన్ని మలుపు తిప్పుతాను. నీ శత్రువుల పథకాలను బూడిద చేస్తాను. నీ కోసం మూసిన తలుపులను స్వయంగా నేనే తెరుస్తాను. బిడ్డా, ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నేను ఆ ఆత్మను దాని సొంత మౌనానికి అప్పగించేస్తాను. అలానే తన సొంత కర్మల్లో చిక్కుకుపోతుంది. నేను నీకు అలా జరగాలని కోరుకోవట్లేదమ్మా. అందుకే ఈ శుభదినాన నీతో మాట్లాడాలని వచ్చాను. బాబా, నేను వింటున్నాను, నేను నీ బిడ్డను. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా సరే నేను పలుకుతాను. నేను నీకోసంగా చూస్తున్నాను అని ఒక్క మాట చెప్పు. నువ్వు ఒంటరిగా ఏడ్చావు. ప్రపంచం నిన్ను అబద్ధమని అన్నప్పుడు కూడా, నీ సొంత వాళ్ళు నీ హృదయాన్ని బాధ పెట్టినప్పుడు కూడా, పగలగొట్టినప్పుడు కూడా నీ వెనుక నేనుంటాను. నువ్వు పడిపోయావు కానీ పూర్తిగా విరిగిపోలేదమ్మా. ఎందుకంటే నా నీడ నీపై ఉంది. నేను ప్రతిసారి కూడా నిన్ను జాగ్రత్తగా పట్టుకుంటాను. కానీ ఇప్పుడు కేవలం నిన్ను పట్టుకోవాలని అనుకోవడం లేదు. నిన్ను నేను లేపాలనుకుంటున్నాను, ఎత్తుకు నిలబెట్టాలనుకుంటున్నాను. ఎవ్వరూ చేరుకోలేని స్థాయికి నిన్ను చేర్చబోతున్నాను తల్లి. విజయంతో నిన్ను పైన ఉంచబోతున్నాను. అక్కడ నీ ఆత్మ ప్రకాశిస్తుంది. అక్కడ నీ కర్మలు ప్రపంచానికి ప్రేరణగా మారుతాయి. కానీ దీనికి నువ్వు మేల్కోవాలి, సిద్ధమవ్వాలి. ఇది ఆట కాదమ్మా, ఇది సాక్షాత్తు ఒక శక్తి స్వరం, నీ సాయి స్వరం అని తెలుసుకో.
ఏ స్వరం విన్నా కూడా విని మౌనంగా ఉన్నావంటే నీ జీవితం కూడా మౌనమే కదా అవుతుంది. ఈ స్వరం అందరికీ వినపడదు, కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు నిన్ను ఎంచుకున్నాను. అలా వినపడినప్పుడు నువ్వు మౌనంగా ఉండడం అంత మంచిది కాదు. అలా నువ్వు మౌనంగా మారిపోతే నీ భాగ్యం కూడా మౌనమే కదా. బిడ్డా, నువ్వు విని కూడా స్పందించినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక నువ్వు అలా ఉండకూడదు. నీలో మార్పు మొదలవ్వాలి. నీలో కొత్త కొత్త విజయాలు, అలానే కొత్త కొత్త అద్భుతాలు నీ జీవితంలో ఇక జరగబోతున్నాయి. ఇక కంగారు పడకు, అస్సలు వెనకడుగు వేయకు. ధైర్యంగా, సంతోషంగా నీ సాయి చూపిన మార్గంలో నడువు చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. చూడమ్మా, నేను ఎప్పుడూ కూడా నీతోనే తిరుగుతూ ఉన్నాను. అది నువ్వు చూడలేకపోవచ్చు, కానీ నీ ఆత్మ నన్ను చూస్తోంది. నీ లోపల ఏదో ఒక మార్పు మొదలైంది, కానీ అకస్మాత్తుగా అస్వస్థత అనిపిస్తుంది నీకు. కానీ కొన్నిసార్లు నీకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. వాటన్నిటిని సరిచేస్తాను బిడ్డ. ఇక దిగులు పడకు. నా స్పర్శ నీకు తెలుస్తుందమ్మా. నేను ఏ ఆత్మను తాకుతానో తాకే ముందు లోపల అంధకారం బయటికి వస్తుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ శిక్ష కాదు, అది శుద్ధి. నేను నీ ఆత్మ గురించి, ఇక పనికిరాని దాని గురించి తీసేస్తున్నాను. బహుశా ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ అకస్మాత్తుగా నీ జీవితం నుంచి దూరం అవుతున్న వాళ్ళు నా పథకంలో భాగమే. నేను ఎవరిని నీ జీవితం నుంచి అలా తీసేయను. నిన్ను ఆపుతున్న ప్రతి వ్యక్తి, నిన్ను అలసిపోయేలా చేస్తున్న ప్రతి సంబంధం, నిన్ను పంచుతున్నటువంటి ప్రతి పరిస్థితిని నేను ముగిస్తూ దూరం పెడుతున్నాను. దానివల్ల నీ మార్గం ఇంకా స్పష్టమవుతుంది. కానీ మనుషులు తరచూ అనుకుంటూ ఉన్నారు, బాబా నా మీద కోపంగా ఉన్నారేమో అని. కాదు తల్లి, నేను నీపై ఎందుకు కోపడతాను చెప్పు. నీ మార్గాన్ని స్పష్టం చేస్తున్నాను. దాని ద్వారా సంపద వచ్చినప్పుడు నీ ఆత్మ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఏ ఆత్మ నా పట్ల సమర్పితమవుతుందో అప్పుడు నేను దాన్ని అంధకారం నుంచి బయటకు తీసేస్తాను. ఎందుకంటే అంధకారంలోనే ప్రకాశం అంతమవుతుంది. మరి నువ్వు ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నావు. నువ్వు అర్థం చేసుకోవాలని అస్వస్థత నీ చైతన్య పునర్జన్మ. ఇప్పుడు నువ్వు పాత వ్యక్తివి కాదమ్మా, నువ్వు నిన్నటి వ్యక్తివి అస్సలు కాదు. కొత్త సంవత్సరం మొదలైంది, ఇక నువ్వు కొత్తగా ఉండాలి. అన్నీ కూడా ముగిసిపోయాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించు. కొత్త వ్యక్తిగా నువ్వు జన్మించు. కొత్తగా నువ్వు తయారవు. ఇకపై నీ సాయి జ్వాల నిన్ను కాపాడుతూనే ఉంటుంది. సాయి జ్వాల నుంచి నువ్వు జన్మించిన వ్యక్తివి తల్లి. నీ సాయి తండ్రే నిన్ను స్వయంగా ఈ భూమిపైకి పంపారు. ఇక సంతోషంగా ఉండమ్మా. నువ్వు నా బంగారు బిడ్డవి కదా. అందుకే నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీతోనే, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది అనుకున్న వాళ్ళెవ్వరికీ కూడా సాధ్యం కాదమ్మా. ఇది నేను నీకు పంపుతున్న శక్తి, ఖాళీ చైతన్య శక్తి కాదు. ఇది ఏ సాధారణ అసాధారణ శక్తి కూడా కాదు. ఈ శక్తి నీ లోపల అబద్ధాన్ని నాశనం చేస్తుంది. నిన్ను మోసం చేస్తున్న వ్యక్తి, నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలు, నీ విజయం నుంచి భయపడేవాడు నీ శక్తి నుంచి స్వయంగా ధ్వంసమవుతాడు. కొందరిని ఇప్పుడు నువ్వు చూస్తావు, ముఖాల ముసుకులు అకస్మాత్తుగా ఊడిపడిపోతారు. కానీ సంబంధాలతో సత్యం అనేది స్వయంగా ముందుకు వస్తుంది. నువ్వనుకుంటున్నావు కదా ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగింది అని. అయితే విను, అన్నీ నేను చేస్తున్నాను. నీ కోసం నేనే ఈ ప్రపంచం యొక్క ప్రతి సరిహద్దును మలుపు తిప్పుతున్నాను. దీనికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా నా పేరు స్మరించుకుంటూ ఉండు. అందరూ వెళ్ళిపోయినా సరే నా బాబా నాతో ఉన్నారు అని ధైర్యంగా ఉండు. పరిస్థితులు పాడైనప్పుడు కూడా నన్ను వదలకు. ఎందుకంటే నేను నిన్ను వదలను బిడ్డా. నేను కేవలం నిన్ను పరీక్షిస్తాను అంతే. నువ్వు నాపై ఎంత నమ్మకం పెట్టావో అని నీ ఆత్మ, నీకు కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి అంతే. కంగారు పడుకు తల్లి, అన్నీ కూడా నీ మంచికే అని తెలుసుకో అమ్మా. కొన్ని నువ్వు కోల్పోయావు కదా, ఇక అవన్నీ కూడా తిరిగి నీకు దొరకబోతున్నాయి. అతి పెద్దది ఆత్మకు శాంతి దొరుకుతుంది.
ఇదంతా ఇప్పుడే జరుగుతుంది. ఎప్పుడు నువ్వు నా శక్తిని అంగీకరించినప్పుడు, ఆమోదించినప్పుడు అది ఏమాత్రం కూడా కాదమ్మా. ఇది నా స్పర్శ. నేను నీ నుంచి ఏమీ కోరడం లేదు. కేవలం నీ భయాన్ని విడిచిపెట్టు. భయం నాకు ఇష్టం లేదు బిడ్డా. ఎందుకంటే భయం అనేది బలహీనమైన చోట మాత్రమే ఉంటుంది. నువ్వు ఇప్పుడు భయం స్థానంలో నమ్మకాన్ని కూర్చోబెట్టు. ఒక్కసారి చెప్పు, సాయి, నేను నీ మీద నమ్మకం పెడుతున్నాను. ఎంత చెప్పినా సరే వెంటనే నీ చుట్టూ ఉన్న అంధకారం చెదిరిపోతుందమ్మా. ప్రయత్నించు, తెలుస్తుంది. నేను నీ జీవితం యొక్క కొత్త దిశను చూపుతాను. కానీ నువ్వు ముందు లోపల నుంచి కూడా అంతా శుభ్రం చేసుకో, ఖాళీ చేసుకో తల్లి. మనసంతా కూడా నువ్వు నీ సాయి రూపాన్ని నింపుకో. అలా కాకుండా దుఃఖించే వాళ్ళ ఛాయల నుంచి అన్నీ కూడా తుడిచేసి వాళ్ళందరినీ క్షమించేసి దూరం పెట్టేసే. ఎవ్వరినీ కూడా నీ మనసులో చోటు అనేది ఇవ్వకు తల్లి. కేవలం నీ సాయి రూపాన్ని నింపుకుంటే నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా స్పష్టంగా నీకు తెలుస్తాయమ్మా. బిడ్డా, క్షమించేశావు అంటే ఆత్మ చాలా తేలికవుతుంది. అలా కాకుండా వాళ్ళని నీ మనసులో పెట్టుకుని ఆ మాటలు కూడా అలానే పెట్టుకుంటే నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్తమ్మా. నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. అనుక్షణం దానికోసంగానే కృషి చేస్తూ ఉంటాను. మరి నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు చెప్పు? ఇకపై రాత్రి నిద్రపోయే ముందు నాతో చెప్పుకో, బాబా, నన్ను నీ ఆశీర్వాదం ఒడిలో పడుకోబెట్టు బాబా. ఇలా చేయడం వల్ల నీ జీవితం అనేది మంచిగా మారుతుంది తల్లి. ఇది నువ్వు అనుకోవచ్చు, నీ ప్రార్థనలు వృధాగా అవుతున్నాయేమో అని. లేదమ్మా, ఏ ప్రార్థన ఊరికే పోదు, ఖాళీగా అస్సలు ఉండదు. నీ ప్రతి మాటను వింటాను. ఎందుకంటే కొన్ని వరాలు కొంత సమయంలోనే, ఒక సమయంలోనే ఫలిస్తాయి. కాస్త నువ్వు ఓపిక పట్టావంటే నీకోసం ఒక అద్భుతం జరిపిస్తాను. అది కేవలం నీ సాయికే సాధ్యమవుతుంది. ఇప్పుడు నువ్వు నా నుంచి ఒక మాట తీసుకోవచ్చు తల్లి. కొత్త సంవత్సరంలో నీకు ఒక మంచి మాటను నేను నీకు ఇస్తున్నాను. ఇకపై నువ్వు ఎవ్వరికీ కూడా నీ ఆత్మ మీద ఆధిపత్యం ఇవ్వకూడదు. నేను నీ యొక్క అధిష్టాన దేవతను అవుతాను. ఇప్పుడు నువ్వు ఎవరి మాటల నుంచి కూడా గాయపడవు, మనసు విరగదు. ఇప్పుడు నువ్వు ఎవరి నెగిటివిటీ నుంచి కూడా ప్రభావితం కావు. ఎప్పుడైనా సరే తల్లి, ఎవరైనా నిన్ను గాయపరచాలి, పడగొట్టాలి, విరగ్గొట్టాలి అనుకుంటే కేవలం నీ సాయి పేరు తలుచుకో చాలు. నీ సాయి రక్షగా నీకు తోడు ఉండి నీకోసం ఆ క్షణమే అక్కడికి వచ్చేస్తాను. ఏం కావాలన్నా తెచ్చిచ్చేస్తాను. నీ భవిష్యత్తును మారుస్తాను. నువ్వు అనుకోవచ్చు, బాబా ఇంత త్వరగా ఎలా సాధ్యమవుతుంది, ఎలా జరుగుతుంది అని. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నేను నీ లోపలే ఉన్నాను. నువ్వు నా పేరుని తలిచినప్పుడు నేను అక్కడే తిరుగుతూ ఉంటాను. నీ ప్రతి శ్వాసలో నీ సాయి ఉంటారు తల్లి. దిగులు పడకు. అందుకే నా నామస్మరణ కేవలం పూజ కాదు, జీవిత రక్షణ. నా బిడ్డ, ఇకపై నువ్వు చూస్తావు కదా, నీ పనుల్లో వేగం, నీ కళ్ళల్లో దిశ వస్తుంది. నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగడం నువ్వే చూస్తావమ్మా. నీ జీవితం ఇక నుంచి భయం, అశాంతి, బాధ అన్నీ తొలగిపోతాయి. నిన్ను కింద పడేసిన వాళ్లే స్వయంగా పడిపోతారు. నిన్ను చూసి నవ్విన వాళ్లే నవ్వుల పాలవుతారు. నిన్ను ఆపుతున్న వాళ్లే నీ కోసం దారులు తయారు చేస్తారు. ఇది నీ సాయి లీల. నీ కోసంగా నీ బాబా ఈ కొత్త సంవత్సరంలో తీసుకువచ్చిన మాట ఇస్తున్నాను. ఇవన్నీ కూడా చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి. ఇక ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ బాబా చెప్పినవన్నీ జరుగుతాయి కదా, ఇక హాయిగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు ఈ కొత్త సంవత్సరం రోజున మన కోసంగా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈ రోజున బాబాగారు తీసుకొచ్చిన ఈ చక్కటి శుభవార్తని, సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.